సక్రమంగా అధికారులు పనిచేయకపోతే చర్యలు తప్పవని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పర్యటించిన ఆయన మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పబ్లిక్ హెల్త్, ఇరిగేషన్, రూరల్ వాటర్ స్కీమ్స్, పంచాయతీరాజ్ తదితర శాఖలతో సమీక్ష నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అధికారులు సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో సాగునీటి ప్రాజెక్టులను ఎందుకు నడపడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ నివేదికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇచ్చాపురం నియోజకవర్గం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోటలాగా ఉన్నటువంటి నియోజకవర్గం. అదే స్థాయిలో ఈసారి కూడా ఎమ్మెల్యేగా మూడోసారి పెద్దాల అశోక్ గారిని, అలాగే ఎంపీగా నాకు మంచి మీదకి ఈసారి ముఖద్వారంగా ఉన్నటువంటి నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గంలో సుదీర్ఘంగా చాలా సమస్యలు ఉన్నాయి. మేము కూడా ప్రతిపక్షంలో గత 5 సంవత్సరాలు ఉన్నప్పుడు చాలా గ్రామాలు తిరగడం, ప్రజల్ని కలవడం చేస్తే ఆ సమస్యలు పరిష్కరించాలనేటటువంటి ఆలోచనతో ఈరోజు మమ్మల్ని గెలిపించారు. దాని మీద మేము ముందుగా సాగునీరు తాలూకా కార్యక్రమం తీసుకుంటే ఈరోజు వంశధార నుంచి బాహుదా నది ఏదైతే ఇచ్చాపురంలో ఉందో ఈ 2 నదుల్లో లింకప్ చేయాలని మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఆయన 6,400 కోట్ల రూపాయలు జియో కూడా రిలీజ్ చేసి టెండర్ స్థాయిలో ఉంటే ఆ రోజు ప్రభుత్వం మారడంతో కొత్త ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేసింది. అదే కానీ ఆ ప్రాజెక్ట్ కానీ మనం చేసుకోగలిగితే ఇచ్చాపురంలో ఇప్పుడు ఏ సాగునీటి కార్యక్రమం ఏ సమస్య కూడా లేకుండా చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు 5 సంవత్సరాలు మనం వేస్ట్ అయ్యాం అది క్యాన్సిల్ చేసిన తర్వాత. కానీ మళ్ళీ ప్రయారిటీలో ఆ ప్రాజెక్టు తీసుకొని ఆ ప్రాజెక్టుని వీలైనంత తొందరగా పూర్తి చేయాలన్న ఆలోచనతో ఒక కమిట్మెంట్తో నేను అలాగే అశోక్ అన్న గారు కానీ మా ప్రజాప్రతినిధులు అందరం కూడా మేము ఉన్నాం. అందరం కూడా కలిసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి రిక్వెస్ట్ చేసి ఆ ప్రాజెక్టుని సాధించుకుంటామని కూడా ఇచ్చాపురం ప్రజలకు అందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాం. అలాగే మైనర్ ఇరిగేషన్ సిస్టమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. బాహుదా నది మీద కానీ అలాగే పైడిగాం ఛానల్ కానీ ఇలా రకరకాలైనటువంటి సిస్టమ్స్ దాన్ని కూడా డెవలప్ చేసుకోవాలి. ఈరోజు బాధాకరం ఏంటంటే గత 5 సంవత్సరాల ప్రభుత్వం ఇరిగేషన్ని పక్కన పెట్టేసింది, నిర్లక్ష్యం చేసింది, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. దాని తాలూకా ఎఫెక్ట్ వల్ల ఈరోజు చాలామంది రైతులు వ్యవసాయం వదిలి వలసలు వెళ్ళిపోతున్నారు. ఈరోజు దానికి అదనంగా భూగర్భ జలాలు కూడా ఇచ్చాపురం ఈ ఉద్యాన ప్రాంతంలో తగ్గి కిడ్నీ తాలూకా సమస్యను కూడా మరింత పెరిగే పరిస్థితికి ఈరోజు వచ్చింది. కాబట్టి ఈ లింకప్ కానీ చేసుకుంటే కేవలం ఇరిగేషన్ వాటరే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హెల్త్ను కూడా మనం ఇంప్రూవ్ చేసిన వాళ్ళం అవుతాం. కిడ్నీ సమస్యలు కూడా తగ్గించుకునే అవకాశం వస్తుంది. కాబట్టి అది ఒక టాప్ ప్రయారిటీగా తీసుకొని ఆ సమస్య మీద మా ప్రభుత్వం దృష్టి పెడుతుందన్న హామీ ఇక్కడ ప్రజలకు అందరికీ